అండ్ ఆ క్వాలిటీస్ అనొచ్చో అనకూడదు కానీ శ్రీనిధి నిధిలో కూడా కనిపిస్తాయి. అంత వైబ్రెంట్గా అన్ని పార్శ్వాలు, ఇక్కడ లౌకికం, అటు ఆధ్యాత్మికం, ఇటు భక్తి మార్గం, మరోవైపు చేయవలసిన పనులప్పుడు అటు చేసేటప్పుడు ఎక్కడ వాటిలో కూడా సంపూర్ణంగా లీనమై చేయడం. కానీ నిధి ఎప్పుడు ఈ లెక్కలు చూసినప్పుడు నాకు అనిపిస్తుంది 30 అనే లెక్క ఎలా వచ్చి ఉంటుంది అంటే ఆవిడ 30 రాశారా? ఇది ధనుర్మాసానికి రోజుకొకటి రాయడం, రోజుకొకటి చెప్పిన పాఠం. ముఖ్యంగా శ్రీ మహావిష్ణువు అంటారు మాసాలన్నింటిలోకి నేను మార్గశిర మాసాన్ని అని. అంటే వారికి ఎంత ప్రాశస్త్యం, వారికి ఎంత ప్రాముఖ్యం ఉందో మార్గశిర మాసానికి విష్ణు భక్తిలో అంత ప్రాముఖ్యం ఉంది. సో ఈ మార్గశిర మాసం మొత్తం కూడా, అందుకే మనం గమనిస్తే దెర్ ఈజ్ అ వెరీ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్, చాలామందికి తెలుసో తెలీదో, ఈ మార్గశిర మాసం అంతా కూడా తిరుపతిలో సుప్రభాతం చదవరు, తిరుప్పావై చదువుతారు. ఆల్ ది 30 days ఎర్లీ మార్నింగ్ పెరుమాళ్ళ దగ్గర తిరుప్పావై చదువుతారు. సో అంత ప్రాశస్త్యం ఉంది తిరుప్పావైకి. సో ఈ 30 రోజుల్లో కూడా కంప్లీట్గా విష్ణు భక్తిలో మనం ఇన్వాల్వ్ అయ్యి ఉండాలి అనే దృష్టితో పెట్టిన ఇదన్నమాట. అందుకే పెళ్లి ముహూర్తాలు అవి ఇవి కూడా ఉండవు, ఎక్కువ భక్తి మార్గంలోనే ఉండాలి అనేది. అవును, ఈ మాసం అంతా కూడా అలా అంటే పూర్తిగా స్వామివారి నామస్మరణలో నడుస్తుంది. చివరిగా గోదా కళ్యాణం అని, గోదా రంగనాథ స్వామి కళ్యాణం చేసి అక్కడితో మార్గశిర మాసం ముగుస్తుంది. చాలా అద్భుతంగా వివరిస్తున్నావు శ్రీనిధి. అంటే నీకు ఉండే పట్టేమిటో, అంటే విషయ పరిజ్ఞానంతో పాటు రాగాల మీద పట్టుండడం కూడా నీకు చాలా కలిసి వచ్చింది ఇందులో. ఇది తెలుగులోకి ముళ్ళపూడి వెంకటరమణ గారు అనువాదం చేసినట్టు తెలుసు మనకి, కానీ తెలుగులో కాకుండా తమిళ్లోనే ఒరిజినల్గా పాడాలని అనిపించడానికి కారణం ఎందుకంటే తమిళ్ భాష క్లిష్టమైనది, నీకు భాష వచ్చు కాబట్టి నీకు ప్రాబ్లం లేదు. మీరు అన్నట్టుగా ముళ్ళపూడి వెంకటరమణ గారు అనువదించినది నేను పాడాను. అలాగే ఇంకొక 3-4 అనువదించిన, ఇప్పుడు సింహాచలం పురోహితుల వారు వాద్యారు కానీ ఇలా చాలామంది తిరుప్పావిని అనువదించారు. అవన్నీ కూడా ఒక 3-4 వెర్షన్స్ పాడాను నేను. అంటే ఒక్కొక్క వెర్షన్లో 30 పాటలు, అలాంటి ఒక 3-4 పాటలు, 3-4 బాణీల్లో 3-4 సెట్స్ ఆఫ్ తిరుప్పావై పాడాను. అన్నింట్లో చాలా అందంగా ప్రతి ఒక్కళ్ళు చాలా భక్తిగా అనువదించారు. నాకు అనిపించింది ఏంటంటే ఆండాళమ్మ వారు చిన్న చిన్న ఎలిమెంట్స్ కొన్ని ఏవైతే మెన్షన్ చేశారో అవి ఈ కాలంలో లేవు అసలు. కొన్ని పదాలు వాడతారు, కొన్ని ఎలిమెంట్స్ వాడతారు. పరై అనే ఒక పదం వాడతారు. పరై అంటే ఒక ఇన్స్ట్రుమెంట్, ఒక రిథమ్ ఇన్స్ట్రుమెంట్ విచ్ ఈస్ నాట్ ఇన్ యూజ్ నౌ. ఆవిడ దాన్ని ఒక సంతోషానికి సంకేతంగా వాడుతూ ఉంటారు. సో అలాంటివి ఎగ్జాక్ట్లీ ట్రాన్స్లేట్ చేయడం కూడా కష్టం, బికాజ్ మనకు అవి లేవు కదా. లేవు, కరెక్ట్, అవును. సో అలా చిన్న చిన్నవి పెద్దవి చూసుకుంటే ఏమో నాకు అనిపించింది, విత్ డ్యూ రెస్పెక్ట్స్ నేను కుదిరితే అవన్నీ కూడా చేస్తానేమో, బట్ ఫస్ట్ ఐ షుడ్ రీక్రియేట్ ఒరిజినల్ తిరుప్పావై విచ్ హ్యాస్ బీన్ రిటన్ బై హర్ సెల్ఫ్, ఆండాళమ్మ వారు. సో ఇది ఎప్పటి నుంచో నాకు ఇష్టంగా ఉండింది. మధ్యలో కోవిడ్ అలా కొంచెం డిలే అయింది. అండ్ వెన్ ఐ స్టార్టెడ్ దిస్ వాజ్ నాట్ ద హోల్, ఇంత వ్యాస్ట్గా అనుకోలేదు. ఐ వాంటెడ్ టు డూ ఇట్ ఇన్ అ యునీక్ వే వితౌట్ డిస్టర్బింగ్ ద రాగ ఛాయ. అలాగే కంపోజింగ్ అంతా కూడా కాంటెంపరీగా ఉండేలాగా ఎందుకు చేశాను అంటే ఇవన్నీ కూడా 30 పాసురాలు 30 రాగాల్లో ఉన్నాయి. అవును, అంటే ఒరిజినల్గా అది చెప్పబడిందా? ఆ 30 రాగాలు అరియకుడి రామానుజయం గారు సెట్ చేసిన ఆ బేస్ ట్యూన్. అంటే అందరూ అలాగే పాడతారా? అందరు అలాగే పాడతారని కాదు, స్కెచ్ అక్కడిది. డిఫరెంట్ ట్యూన్స్ చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ వాటిని ఎలా జనరంజకంగా బయటికి తీసుకెళ్ళొచ్చు. అంటే ఇప్పుడు కొన్ని రాగాలు ఉన్నాయి, వరాళి, భైరవి, కేదారగౌళ, ఇలాంటి రాగాలు ఓన్లీ కర్ణాటిక్ మ్యూజిషియన్స్ మాత్రమే పాడగలిగినవి, అర్థం చేసుకోగలిగినవి. అవును అవును. మేబీ మ్యూజిక్ లవర్స్ అందరూ వింటారేమో, కానీ ప్రతి జనరేషన్స్ వాటికి అట్రాక్ట్ అవ్వాలంటే ఏం చేయాలి? సో సెలెక్టివ్గా వెళ్ళకూడదు. ఈ 30 పాసురాలు చేస్తే 30 పాసురాలకి ఒకటే ప్రామినెన్స్ ఉండాలి. ఒకటి చాలా బాగుంది, ఒకటి అర్థం కావట్లేదు కాకుండా అన్నీ ఒకేలాగే రీచ్ అవ్వాలంటే ఏం చేయాలి అనే ఆలోచనతో ఐ స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ ద
రిథమ్ ఐ స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ ద మెలడీ, అలాగే బీజిఎం కూడా. ఇవన్నీ రెగ్యులర్ పాటల్లాగా పల్లవి చరణాల్లాగా ఉండవు. ఇందాక నేను పాడినట్టు కంటిన్యూస్ 8 లైన్స్ సంగతులు ఉంటాయి, కానీ వీ డోంట్ గో టు ద పల్లవి అండ్ సంగతులు రిపీట్ చేసి అలా ఉండదు. సో పావాయ్ నా వ్రతం అని ఎండ్ చేస్తారు. తిరుప్పావై అంటే శ్రీ వ్రతం, తిరు అంటే శుభం, శ్రీ, పావై అంటే వారు చేసిన వ్రతం. సో ఈ మార్గశిర మాసంలో విష్ణు భక్తితో చేసే వ్రతాన్ని తిరుప్పావై అంటాం. సో అది చేసేటప్పుడు ఎలా అయితే ఒక్కొక్క పాట చాలా డిఫరెంట్గా వినిపిస్తుందో, ఐ ట్రైడ్ మై బెస్ట్ టు మేక్ ష్యూర్ ఎవ్రీ సాంగ్ సౌండ్స్ డిఫరెంట్. కాంటెంపరీగా ఉంటుంది, కానీ ఏ ఒక్క స్వరం కూడా వేరే స్వరం పడదు. భైరవ్ అంటే భైరవే, కానీ భైరవి విల్ బీ ఇన్ అ న్యూ ఫ్లేవర్, న్యూ అటైర్. అవును, అది స్పష్టంగా రిథమ్ అరేంజ్మెంట్స్లో తెలిసిపోతుంది. అంటే తర్వాత తరాల వాళ్ళకి కూడా ఇది వినడానికి బాగుండాలి, పాడుకోవడానికి ఉండాలి, ఇంపుగా ఉండాలి, శాస్త్రం తగ్గకూడదు, ఎక్కడ మారకూడదు అని చెప్పి. సో ఈ హోల్ కంపోజింగ్ ఎక్సర్సైజ్ చేసి రికార్డ్ చేస్తున్న టైంలో నీకేమన్నా ఆధ్యాత్మిక అనుభూతులు అయ్యాయా శ్రీనిధి? చాలా చాలా సంతోషంగా అనిపించిన ఇవి చాలా ఉన్నాయి. వన్స్ అంటే ఆన్ స్క్రీన్ ఆండాళ్ అటైర్ అండ్ ఆండాళ్ అమ్మవారుగా నేనుంటూ, నాతో పాటు గోపికలు ఇలా అంతా, అంటే ద్వారపాలకులు, ఒక 16 పాసురంలో ద్వారపాలకుల్ని తలుపులు తీయమని వేడుకుంటారు టెంపుల్కి వెళ్ళి. ఇలాంటివన్నీ అందరూ ప్రతి ఒక్క క్యారెక్టర్ మేము రీక్రియేట్ చేసాం. ఏదైతే ఆండాళ్ళమ్మవారు ఏ సిచ్యువేషన్లో అయితే ఆ పాసురం చెప్పుంటారో అది కంప్లీట్గా రీక్రియేట్ చేయడం జరిగింది. అండ్ విచ్ ఐ హ్యావెంట్ సీన్ ఎనీవేర్, సో ఐ వాంటెడ్ టు డూ ఇట్. అదంతా అంటే తిరుప్పావి చదువుకోవడం చాలా చూస్తాం, పాడడం రేర్గా చూస్తాం. బట్ ఏంటిది అని చెప్పాలి అంటే, ఎంతమందికి తమిళ్, ఇది సంగత్ తమిళ్ విచ్ ఈస్ వెరీ ఓల్డ్, ఆథెంటిక్ తమిళియన్స్కి కూడా ఇది అర్థం చేసుకోవడం కష్టం, చాలా కష్టం. అవును. సో వాళ్ళు కూడా మన ఏ భాష వాళ్ళైనా ఇది అర్థం చేసుకోవాలంటే ఏం చేయాలి? దెర్ షుడ్ బి సమ్ కన్వేయింగ్ త్రూ అవర్ సెల్ఫ్. మనం ఇనాక్ట్ చేస్తూ చిన్న అభినయంతో చూపిస్తే అది అర్థమవుతుందేమో అనిపించింది. సో ఇవన్నీ ఈ గ్రౌండ్ వర్క్ అంతా, దిస్ ఇస్ యాక్చువల్లీ ఐ షుడ్ సే ఇట్స్ అ వెరీ ఇన్ డెప్త్ టీమ్ వర్క్. ఇట్స్ నాట్ జస్ట్ మై ఓన్, ఇట్ విల్ సీమ్ లైక్ శ్రీనిధిస్ ఆండాళ్ తిరుప్పావై, బట్ బిహైండ్ దట్ ఆన్ స్క్రీన్ అండ్ ఆఫ్ స్క్రీన్ చాలా మంది మనసు పెట్టి చేశారు. అవును, దట్ హ్యాస్ టు బి అక్నాలెడ్జ్డ్. చాలా విశేషం ఏంటంటే ఇందులో ఇంకొక మనం మాట్లాడుకునే లోపు చెవులకింపుగా హాయిగా ధ్యాన స్థితిలోకి తీసుకెళ్లే మరొక ఆశ్రమం పాడవలసిందిగా తప్పకుండా. ఇది 26వ పాసురం, 26th పాసురం. చాలా ఎనర్జెటిక్గా ఉన్న పాసురం అన్నమాట. విన్న వాళ్ళందరికీ చిన్న పెద్ద అందరూ చక్కగా డాన్స్ చేయాలనిపించేలాంటి పాసురం.